హాయ్ ఎవ్రీవన్. మనం నవరాత్రుల్లో ఆడుకునే బతుకమ్మకి చాలా ప్రాముఖ్యత ఉంది. మనకి తెలియని ఇంకో రీజనే సైంటిఫిక్ రీజన్. బతుకమ్మలో వాడే ప్రతి పువ్వుకి సైంటిఫిక్ ఇంపార్టెన్స్ అండ్ పర్టిక్యులర్ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క రకమైన బ్యాక్టీరియాని చంపే గుణం ఉంటుంది. ఎలా అంటే వాటర్లో వేస్తే వాటర్లో ఉండే క్రిములన్నిటిని చంపేస్తాయి. దీనికి జాగ్రఫికల్గా రీజన్ ఉంది. ఏంటంటే పసిఫిక్ ఓషన్, పర్టికులర్లీ ఈస్టర్న్ ఈక్వటోరియల్ పసిఫిక్ ఓషన్ కోల్డ్ కరెంట్స్ రిలీజ్ అవుతాయి. కింద ఉన్న కోల్డ్ వాటర్ పైకి వచ్చేస్తాయి. అక్కడ ప్రెషర్ పెరుగుతుంది, టెంపరేచర్ తగ్గుతుంది. ఇక్కడ ఇండియాలో ఎండలు ఎక్కువ కొట్టడం వల్ల ఇండియా మీద టెంపరేచర్ పెరుగుతుంది, ప్రెషర్ తగ్గుతుంది. గాలి ఎప్పుడైనా ప్రెషర్ ఎక్కువ ఉన్న చోటు నుండి తక్కువ ఉన్న చోటుకి ట్రావెల్ చేస్తుంది. అలా అక్కడున్న గాలులన్నీ సముద్రం మీద నుంచి వస్తున్నప్పుడు మాయిశ్చర్ని ఇంకా వాటర్ వేపర్ని తీసుకొస్తాయి. దానివల్ల మనకి రైనీ సీజన్, మాన్సూన్ సీజన్ క్రియేట్ అవుతుంది. మాన్సూన్ సీజన్ పర్టికులర్గా సౌత్ ఇండియాలో చాలా వర్షాలు వచ్చేలా చేస్తుంది. ఇలా అవ్వడం వల్ల హిల్స్ మీద ఉండే వేస్టేజ్, ఎక్కడెక్కడ ఉండే వేస్టేజ్, ఇంకా ఇళ్ళల్లో ఉండే వేస్టేజ్ కూడా మొత్తం వాటర్ బాడీస్లో, చెరువులలో సెటిల్ అవుతాయి. ఆబ్వియస్గా బ్యాక్టీరియా, వైరస్ ఫామ్ అవుతాయి. సో మన బతుకమ్మ, గౌరమ్మని ఎప్పుడైతే వాటర్లో వదిలేస్తామో అవి వాటర్ని ప్యూరిఫై చేస్తాయి. వీటన్నిటిని చంపేసి వాటర్ని ప్యూరిఫై చేస్తాయి. జాగ్రఫికల్గా జరిగే చేంజ్కి సైంటిఫిక్ బ్యాకప్ ఉన్న కల్చరల్ రీజనే మన బతుకమ్మ పండుగ. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ.